సెన్సస్ 2027 ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు హెచ్ఎల్ఓ యాప్లో డేటా ఎంటర్ చేసేటప్పుడు ఒక చిన్న తప్పు జరిగినా అబ్బా ఎంత టెన్షనొస్తుందో కదా. ఒక ఇంటి సమాచారం ఎంటర్ చేశాక అయ్యో తప్పు పడిందే ఇప్పుడెలా అని చాలా ఆందోళనగా ఉంటుంది. కానీ రిలాక్స్, ఏకే ఎడ్యుఫ్యూజన్ వారి అద్భుతమైన గైడెన్స్ ఆధారంగా అసలీ డేటా ఎంట్రీ సమస్యలను ఎంత ప్రశాంతంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చో మనం ఈరోజు వివరంగా చూద్దాం. సరే, అసలు మనం ఏమేం చర్చించబోతున్నామంటే, మొదటగా ఈ డేటా ఎంట్రీ సమస్య ఏంటి, ఆ తర్వాత డేటా సింక్ చేయకముందు ఏం చెయ్యాలి, అలాగే యాప్ సెట్టింగ్స్ ద్వారా ఎలా మార్చొచ్చు, ఆ తర్వాత అసలైన లాక్డ్ హౌస్ ట్రిక్ ఏంటి, చివరగా ముగింపు దశలు చూద్దాం. పదండి మొదలు పెడదాం. ఇక మొదటి పాయింట్, అసలీ డేటా ఎంట్రీ సమస్య ఏంటో, ఎందుకంతగా కంగారుపడుతుందో చూద్దాం. బిల్డింగ్ నంబర్ లేదా డోర్ నంబర్ ఫీల్డ్ పక్కన ఆ ప్యాడ్లాక్ ఐకాన్ చూడగానే నిజంగా గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే ఒకసారి నంబర్ సెలెక్ట్ చేసి ఓకే చేశాక అది పర్మనెంట్గా లాక్ అయిపోతుంది. మిగతా ప్రశ్నలు ఎలాగోలా ఎడిట్ చెయ్యొచ్చు, కానీ దీన్ని మాత్రం మామూలుగా మార్చలేము. సరిగ్గా అక్కడే మనకు అస్సలు టెన్షన్ మొదలవుతుంది. కానీ కూల్, ఏ తప్పు శాశ్వతం కాదు. డేటాను సింక్ చేశారా లేదా అనే పరిస్థితిని బట్టి సమస్యను సరిదిద్దడానికి 3 వేర్వేరు పరిష్కార మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరి పరిస్థితికి తగ్గట్టు వారికొక ఆప్షన్ ఉంది, కాబట్టి భయపడాల్సిన పనే లేదు. అసలు ఏ పద్ధతి వాడాలో నిర్ణయించుకోవడానికి ఈ మ్యాట్రిక్స్ ఒక స్పష్టమైన మ్యాప్ లాగా పనిచేస్తుంది. డేటా ఇంకా సింక్ కాకపోతే మొదటి పద్ధతి బెస్ట్. తప్పుగా సింక్ చేసి వెంటనే సెట్టింగ్స్ మార్చాలనుకుంటే రెండో పద్ధతి. ఒకవేళ సింక్ చేసిన తరువాత తప్పు గమనిస్తే అప్పుడు అత్యంత సురక్షితమైన మూడో పద్ధతిని వాడాలి. అంతే, చాలా సింపుల్. సరే, ఇప్పుడు సింక్ చేయకముందు వాడే మనం మొదటి అత్యంత సులభమైన పద్ధతి గురించి మాట్లాడుకుందాం. డేటా ఇంకా సర్వర్కు సింక్ కానప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నట్లే. యాప్ హోమ్ స్క్రీన్పై ఉన్న రెండవ టైల్ బాక్స్ అప్డేషన్ డేటాపై క్లిక్ చెయ్యాలి. డేటా ఇంకా అక్కడే సురక్షితంగా ఉంటుంది కాబట్టి ఈజీగా మార్పులు చేసుకోవచ్చు. ఇక్కడ లాజిక్ చాలా క్లియర్గా ఉంటుంది. పెన్సిల్ సింబల్, ట్రాష్ సింబల్ ఈ రెండిట్లో ఒకటెంచుకోవాలి. బిల్డింగ్ నెంబర్ కాకుండా మిగతా ఏవైనా సాధారణ ప్రశ్నల్లో తప్పులుంటే పెన్సిల్ సింబల్ వాడి ఎడిట్ చేసుకోవచ్చు. కానీ అసలు బిల్డింగ్ నంబర్ దగ్గరే తప్పుంటే మాత్రం నేరుగా ఆ ట్రాష్ ఐకాన్ని నొక్కి ఎంట్రీని డిలీట్ చేసేయాలి. ఆ తర్వాత ప్రశాంతంగా మళ్ళీ ఫ్రెష్గా సర్వే చేయవచ్చు. ఇక రెండవ పద్ధతి, యాప్ సెట్టింగ్స్ విధానం. ఇది కొంచెం పాత ట్రిక్, కాస్త జాగ్రత్తగా వాడాల్సిన ట్రిక్ కూడా. ఈ పద్ధతిలో మనం యాప్ లోపల కాకుండా ఫోన్ వెలుపల సెట్టింగ్స్లో మార్పులు చేస్తాం. ఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళి యాప్స్ విభాగంలో సెన్సస్ హెచ్ఎల్ఓ యాప్ను వెతికి పట్టుకోవాలి. అక్కడ క్లియర్ డేటా లేదా క్లియర్ క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే యాప్ మొత్తం ఒకసారి రీస్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదొక చిన్న జర్నీ లాంటిది. మొబైల్ సెట్టింగ్స్ గీర్ ఐకాన్ నుండి మొదలుపెట్టి యాప్ సెక్షన్కు వెళ్ళి అక్కడ్నుండి నేరుగా క్లియర్ డేటా బటన్ వరకు వెళ్ళటం. ఇలా చేయటం ద్వారా యాప్ డేటాను పూర్తిగా రీసెట్ చేయవచ్చు. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ పెద్ద డేంజరుంది. ఈ రెడ్ వార్నింగ్ ఖచ్చితంగా గమనించాలి. యాప్ డేటా క్లియర్ చేస్తే అప్పటిదాకా సక్సెస్ఫుల్గా సింక్ అయిన డేటా మాత్రమే సేవ్గా ఉంటుంది. సబ్మిట్ చేయకుండా ఉన్న డేటా మొత్తం శాశ్వతంగా ఎగిరిపోతుంది. అంటే ఏదో చిన్న తప్పును సరిదిద్దడానికి మొత్తం వర్క్ను రిస్క్లో పెట్టడమన్నమాట. గోటుతో పోయేదానికి గొడ్డలి వాడటమంటే ఇదే. అందుకే దీన్ని అవాయిడ్ చేయడానికి మన దగ్గర ఇంకో బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే మనం మూడవ పద్ధతి, లాక్డ్ హౌస్ ట్రిక్. సింక్ అయిపోయిన డేటాకు ఇది అక్షరాలా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సెన్సస్ యాప్ లేటెస్ట్ అప్డేట్లో మన పని సులువు చేయడానికి కొత్తగా మూడవ టైల్ బాక్స్ను ఇచ్చారు. అదే ఎడిట్ ఆల్రెడీ సింక్డ్ డేటా. సింక్ అయిన డేటాలో తప్పు ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా ఈ టైల్లోకే వెళ్ళిపోవడమే. ఇక ఇక్కడ అస్సలు మ్యాజిక్ ఎలా జరుగుతుందంటే, ఆ మూడవ టైల్లోకి వెళ్ళాక తప్పుగా ఉన్న లైన్ నంబర్ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత నేరుగా 7వ ప్రశ్న దగ్గరికి వెళ్ళి అక్కడ లాక్డ్ హౌస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే ఆ సీక్రెట్ ట్రిక్. ఈ ఆర్డర్ మర్చిపోకూడదు. ముందు లైన్ నంబర్, తర్వాత 7వ ప్రశ్న, అందులో లాక్డ్ హౌస్ ఎంపిక, ఆపై సబ్మిట్. ఇలా సబ్మిట్ బటన్ నొక్కగానే ఒక డిజిటల్ మ్యాజిక్ జరుగుతుంది. ఆ లాక్ అయిపోయిన డేటా తిరిగి మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుగా మన పాత అప్డేషన్ డేటా క్యూలోకొచ్చేస్తుంది. భలే ఎస్కేప్ దొరికింది కదూ!
ఇక చివరిగా మనం చెయ్యాల్సిన దశలు మరియు కొన్ని ముగింపు అంశాలు చూద్దాం. ఆ లాక్డ్ హౌస్ ట్రిక్ వాడగానే డేటా మళ్ళీ మన చేతిలోకొచ్చేసింది కదా. ఇప్పుడు ఆ అప్డేషన్ డేటాలోకి వెళ్ళి మామూలుగానే పెన్సిల్ ఐకాన్ వాడి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా బిల్డింగ్ నంబర్ తప్పైతే ట్రాష్ ఐకాన్తో డిలీట్ చేసి ఎలాంటి టెన్షన్ లేకుండా కొత్త సర్వేను పర్ఫెక్ట్గా పూర్తి చేయవచ్చు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, డేటా తప్పుపడిందని అస్సలు కంగారు పడొద్దు. ముందు సింక్ స్టేటస్ చెక్ చేసుకోండి. సింక్ కాకపోతే మొదటి పద్ధతితో మార్చేయొచ్చు. యాప్ డేటా క్లియర్ చేయడం వల్ల వచ్చే రిస్క్ గురించి మాత్రం అలర్ట్గా ఉండాలి. ఇక సింక్ అయిపోయుంటే మనం లాక్డ్ హౌస్ ట్రిక్ వాడితే సరి. ఈ క్లారిటీ ఉంటే ఫీల్డ్లో ఎంత కష్టమైన టాస్క్ అయినా ధైర్యంగా చేసేయొచ్చు. ఒత్తిడితో కూడిన ఒక ఫీల్డ్ జాబ్ను ఇలాంటి డిజిటల్ వర్కరౌండ్స్ ఎంత సాఫీగా మార్చేస్తాయో కదా. ఈరోజు మనం చూసిన ఈ పర్ఫెక్ట్ సొల్యూషన్స్ అన్నీ ఏకే ఈడ్యూ ఫ్యూజన్ వారి అద్భుతమైన విశ్లేషణల నుండి తీసుకున్నవే. సెన్సస్ 2027 మరియు హెచ్ఎల్ఓ యాప్కి సంబంధించిన ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఏకే ఈడ్యూ ఫ్యూజన్ ఛానల్ను ఫాలో అవ్వచ్చు. ఇక ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనల్ని భయపెడుతున్న సాంకేతిక లోపాలకు మళ్ళీ అదే టెక్నాలజీ మరెన్ని సింపుల్ అండ్ స్మార్ట్ పరిష్కారాలను చూపిస్తుందో కదా. భలే ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.